సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనూ అభివృద్ధి పనులు 20,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త విధానాలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగా చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చేసుకునే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీల్లో ఆయా గ్రామాల్లో మహిళా సంఘాల అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఈ కమిటీలో తీర్మానంతోనే చేపడతారు. 25,000 లోపు ఖర్చయ్యే పనులన్నీ డైరెక్ట్గా కమిటీలే చేస్తాయి. ఫ్యాక్ట్. ఇప్పుడు ఏందన్నానంటే, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్ బై ది కాంగ్రెస్ పార్టీ. మంచిగున్నప్పుడు మనం మంచిగా అని చెప్పుకోవాలి. ఒక మహిళా అధ్యక్షురాలని పెట్టి ప్రతి తరగతి నుంచి ఆ తరగతిలో చదువుతున్న విద్యార్థుల 3 తల్లులను సెలెక్ట్ చేసి ఈ కమిటీలో పెట్టి 25,000 రూపాయల లోపు ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ కంప్లీట్గా వాళ్ళకే అప్పగించేసి మీరే చేసుకోండి అని చెప్పడం, నిజంగా చెప్పాలనంటే ఇట్స్ ఎ థమ్స్ అప్. ఇట్స్ గుడ్. నౌ ది స్పెక్యులేషన్స్ ఏందనంటే, నేను డిస్ప్యూట్ చేస్తలేను, ప్రశ్న వేస్తున్నా. ఎందుకంటే సొల్యూషన్ ఇచ్చే కెపాసిటీ ఈ టాపిక్కి లేదు. బికాస్ మహిళా అధ్యక్షురాలని పెడతానన్నారు. ఆ మహిళా అధ్యక్షురాలు ఎవరు ఉంటారు అంటే, ఇప్పుడు ఎవరైతే తరగతిల నుంచి 3 తల్లులను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నుంచే మీరు తీసుకుంటారా, లేక కొత్తగా బయట నుంచి ఎవరైనా అధ్యక్షురాలను చేస్తారా, లేకపోతే ఈ అధ్యక్షులు ఎవరైతే అవుతున్నారో మహిళా అధ్యక్షురాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారులు ఎవరన్నా ఉంటారా, లేదా నాయకులు ఉంటారా? ఈ క్వశ్చన్ క్లారిటీ ఇవ్వాలి. సెకండ్ ఏందనంటే, ప్రజలకే అధికారం ఇచ్చి చేయడం అనేది నిజంగా సూపర్ మూవ్. అగర్ మీరు నిజంగానే ఆ విద్యార్థుల తల్లులకు ఈ కెపాసిటీ ఇచ్చి నిజంగా నిర్ణయం తీసుకోండి, మీ పిల్లలు చదువుతున్న బడులల్లో మీరే నిర్ణయాత్మకమైన గుణాత్మకమైన నిర్ణయాలు తీసుకోండి అని అంటే మాత్రం ఇది జబర్దస్త్ హిట్ అవుతుంది రేవంత్ అన్న. నిజంగా చెప్తున్నా కదా, నేనే థమ్స్అప్ చెప్తా, ఇందులో అబ్సల్యూట్ డౌట్ లేదు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త దిశగా చేయనికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం ఆలోచిస్తాం. ఇంట్లో కానీ ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు అధ్యక్షురాల లెక్క నిలబడ్డారు అనుకోండి, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఇక విద్యార్థుల తల్లులను సెలెక్షన్ స్టార్ట్ అవుతుందో అది రాజకీయ బద్ధంగానే స్టార్ట్ అవుతుంది. రాజకీయంగా ఎప్పుడైతే ఉంటుందో ఇక ఆడ ఆబ్వియస్గా ఎత్తుగడలు ఖచ్చితంగా ఉంటాయి. సో నా మదిలో నడుస్తున్న కొన్ని ఈ ప్రశ్నలకు మీరు జవాబు ఏ రకంగా ఇస్తారు? బికాజ్ యూ హ్యావ్ టు డిప్లాయ్ ప్రాసెస్. సెకండ్ ఏందనంటే, 25,000 లోప పనులు, 25,000 లోపలున్న పనులను బడి చేసుకోవచ్చు, బడిలో వాళ్ళే ఏదైతే ఉంటారో నిర్ణయం తీసుకోవచ్చు అని మీరు చెప్పిండ్రు. అయితే ఈ 25,000 అనేది బడ్జెట్ పర్ మంతా, పర్ వీకా, పర్ డేనా, ఆర్ టు దట్ మ్యాటర్ ఏ పనైనా 25,000 లోపల ఉంటే చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని 50,000 ఉన్నది అని అంటే నేను ఆ ప్రాజెక్ట్ని 2 రకాలుగా స్ప్లిట్ చేస్తా, 25,000 అప్పుడు అది 50,000 అవుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని నేను 1,00,000 రూపాయల ప్రాజెక్ట్ ఉంటే దాన్ని నేను 4 భాగాలుగా డివైడ్ చేస్తాను, 25,000 లోపు వచ్చేటట్టు నేను ప్రయత్నిస్తా. అప్పుడు ఏమవుతుంది, ఆ కమిటీయే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న కమిటీ నిజంగా ఏడుదాకా చేసింది, ఏం చేసింది, ఏ కథ చేసింది అని అనేది దానికి రివ్యూ మెకానిజం ఎవరు చేస్తారు? నా క్వశ్చన్ అది. సో మీరు ఎప్పుడైతే చెప్తారో కంప్లీట్గా చెప్పురు ప్రజలకు, ప్రాసెస్ అనేది డిప్లాయ్ చేసి చెప్పుండ్రి. ఏదో ప్రజల హర్షించేదగ్గగా ఒక పాలసీ తీసుకొని వచ్చి
చెప్పేసి అబ్బా రేవంత్ అన్న సూపర్ చేస్తున్నాడు, కాంగ్రెస్ సర్కార్ జబర్దస్త్ అడుగులేస్తున్నది, ఆలోచన మంచిదే, ఆచరణ ఎట్లా అన్నదే చిత్రగుప్తు ప్రశ్న. ఫ్రెండ్స్, నేను లాజికల్ ప్రశ్నలు వేసిన. ఏమన్నానంటే అధ్యక్షురాలు ఎవరు ఉంటారు, కాంగ్రెస్ నాయకురాలు మాత్రం ఉండొద్దు. సెకండ్, మీరు తరగతుల నుంచి ఎవరైతే విద్యార్థుల తల్లులను మీరు ఎన్నిక చేస్తున్నారో ఈ కమిటీలో, వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలనంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు ఉండొద్దు, ఈ తల్లులు ఎవరైతున్నారో వీళ్ళ నుంచే ఒక అధ్యక్షురాలను ఎన్నుకోవాలి. థర్డ్ పాయింట్ ఏందనంటే అసలు ఈ 25,000 రూపాయలు అనేది వారం బడ్జెటా, 15 రోజుల బడ్జెటా, లేకపోతే నెల రోజుల బడ్జెటా, నెలకు 25,000 రూపాయల ఖర్చా, లేకపోతే క్వార్టర్కి అంటే 3 నెలలకు ఒక ఏదన్నా మీరు లంసమ్ బడ్జెట్ పెడతారా? రివ్యూ ఈజీ అవుతుంది రేవంత్ అన్న. ఇది రివ్యూ చేసేది ఎవరి చేతులు ఉంటుంది, ఈ అధ్యక్షురాలు చేసింది కరెక్టా రాంగా అని అనేది ఏ కమిటీ డిసైడ్ చేస్తుంది? ఆ రివ్యూ మెకానిజం ఎవరిది? మళ్ళీ మీరు ఎవరో కాంగ్రెస్ నాయకులను పెట్టిర్రు అనుకో, ఇక అయిపోయాయిగా పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు లొల్లి షురువు అవుతుంది. ఐడియా సూపర్, బట్ ఎగ్జిక్యూషన్ ఛాలెంజ్. చిత్రగుప్త్ చెప్పింది కరెక్టా రాంగా? ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో మాకు తెలుపుండ్రి. నాకు ఆలోచనతో ప్రాబ్లం లేదు, ఆచరణతోనే ప్రాబ్లం. కాంగ్రెస్ ఎప్పుడు ప్రాబ్లం ఆచరణనే. అలా ఆలోచనలు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి, ఓ కట్టలు కట్టేద్దామని అన్న ఉద్దేశంలో ఉంటాయి. కాకపోతే ఆచరణకు వచ్చేసరికి అవినీతి ఎంత బయటపడుతుంది అని అంటే ఇక అసలు మనం మర్చిపోవాలి, ఇక మంచితనం అనేది మర్చిపోవాలి. ఇది ప్రాబ్లం.